జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము కన్యారాశి గురించి మాట్లాడుకుందాము. కన్యారాశి వాళ్ళకి కనీసము నియర్ బై చాలా ఏళ్ళ నుంచండి సరి అయినటువంటి జాబ్ లేదు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. అక్కడ ఇక్కడ చాలా చోట్ల డబ్బులు కట్టారు, వీలు కాలేదు. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళకి గురు మహారదశ సాగుతుంది, లేదా శని మహారదశ సాగుతుంది, కొంతమందికి సాగుతుంది అనుకోండి. వాళ్ళకి మ్యారేజ్ అయినా కానీ మ్యారిటల్ లైఫ్లో బాగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకి పడడం లేదు, వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి పడడం లేదు. ఇలా ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సాగుతుందండి. కన్యారాశిలోనండి హస్త నక్షత్రం మీద ఎవరైతే ఇప్పుడు చంద్రుడు ఉంటారో వాళ్ళకైతే ఇంకొంచెం ప్రాబ్లం. కానీ ఇప్పుడండి చాలా వరకు బెటర్ అవుతాయి. సెవెంత్ హౌస్లో శని ఉండడం, ఫోర్త్ లార్డ్ సెవెంత్ లార్డ్ గురువు అనమాట. గురువు దృష్టి లగ్నం మీద ఉండడం. సో ప్రేమ పెళ్ళి ఫలించబోతుంది, సంతానం కలగబోతుంది. ఫ్రూట్ఫుల్ సైన్లో శని ఉన్నారు, ఇబ్బంది లేదు. ఫిఫ్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ మంచి చోట ఉద్యోగం లభించబోతుంది. సో స్టేరింగ్ మీ చేతిలో. సెవెంత్ హౌస్లో ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ హౌస్ ఉంటే ప్రేమ ఖచ్చితంగా ఫలిస్తుందండి. ఇప్పటి వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గ్యాప్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పటి నుంచో ప్రేమించిన వాళ్ళతోనే పెళ్ళి అవ్వాలని చెప్పి అనుకొని మీరు అలా అంటే మామూలుగా మీరు భీష్మ పితామహలా కూర్చోన్నారు కదా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ సంవత్సరం మ్యారేజ్ చేసేసుకోండి. ఈజీగా అవుతుంది మ్యారేజ్. అంటే వాళ్ళే వచ్చేసి ఒప్పుకుంటారు. అయితే ఎవరికైతే కొంచెము ఈ కన్యా రాశి వాళ్ళకి కానీ కన్యా లగ్నం వాళ్ళకి కానీ పెద్దవాళ్లతోటి ఏదైనా ఎడబాటు ఏర్పడదు అనుకోండి, ఆ ఎడబాటు కూడా ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఏం కాదు. ఏదైతే మనస్పర్ధలు, ఫాదర్ తోటి మనస్పర్ధలు ఇలా ఉన్నా కానీ, అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. బాగా ఒంట్లో బాగుంటాం లేదు, బాగా ఏసిడిటీ ఎక్కువ. ఎందుకంటే కన్యారాశి కన్యాలగ్నం వాళ్ళకి ఏసిడిటీ, ఆ తేపులు అవన్నీ కూడా, వామిటింగ్ సెన్సేషను, ఏదైనా తిన్నా కానీ పడకుండా పోవడం ఇట్లాంటివి ఉన్నాయి కదండి. అందులో కొంచెం బెటర్ అవుతారు. ఎందుకంటే ఇక్కడండి చేయాల్సింది ఎంత వీలైతే మన పాదాల కింద పాదాల భాగంలో శని వచ్చారు కాబట్టి శని మహారాజు మీ దగ్గర ఏదన్నా చైనీస్ స్టిక్ ఏదన్నా ఉన్నా కానీ కాళ్ళ కింద ఉన్నటువంటి అక్కుపంచర్ ఏదన్నా ఉంటే కదండి రోల్స్, వాటి మీద ముందు రోల్ చేయండి. సెకండ్ వన్ సైకిల్ నడపడానికి ట్రై చేయండి. మీ కార్లు ఉన్నా ఏం పర్వాలేదు, మీరు సైకిల్ నడపడానికి, ఇంట్లో అయినా సైక్లింగ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చేయండి. మీరు మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూస్తారు. ఫిఫ్త్ లార్డ్ కూడా సిక్స్త్ లార్డ్ కూడా సెవెంత్ హౌస్ మీద, ఇదొకటి. ఇంకోటి గురు ట్రాన్సిట్ కూడా చాలా బాగుంది. గురువు కూడా మీకు టెన్త్ హౌస్లో ఉండి ఫోర్త్ హౌస్ని చూసుకుంటారు. అంటే మీరు సెటిల్ అవ్వడం కాకుండా మీ మమ్మీ డాడీకి కూడా, మీ అమ్మా నాన్నకు కూడా ఒక మంచి ల్యాండ్, ఒక 4 వీలర్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఒక మంచి మోడలింగ్లో వెళ్ళాలనుకుంటున్నారు, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇవన్నీ కూడా ఎన్నో అనుకుంటున్నారు. వాటిల్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే శని దృష్టి భాగ్యస్థానం మీద, శని దృష్టి లగ్నం మీద, శని దృష్టి ఫోర్త్ హౌస్ మీద, సుఖస్థానం. చాలామంది గోల్డ్ అవన్నీ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదండి. ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. తీసుకుంటున్నప్పుడు మీరు ఆ గురువారం రోజున ఏదన్నా గురువారంలో అలాంటి మంచిది అలా మీరు నిర్ణయించుకొని తీసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు గోల్డ్, ఎందుకంటే తీసుకున్న గోల్డ్ మల్టిప్లై అవ్వాలి. మీరు తీసుకున్న గోల్డ్ని ఏ డైరెక్షన్లో పెడుతున్నారు ఇంట్లో, ఆ డైరెక్షన్ చూసుకొని అక్కడ పెట్టండి. అక్కడ మల్టిప్లై అవ్వాలి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు గోల్డ్ కొనడానికి వెళ్ళినా కానివ్వండి, మీరు ఈ రాశి వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళైనా పర్వాలేదు, ఈ రాశిలో అయితే 3 నక్షత్రాలు వస్తాయి. ఒక వెండిది లక్ష్మీదేవిది కాయిన్ తీసుకొచ్చి పెట్టుకోండి. ఆ వెండి లక్ష్మీదేవి కాయిన్ని ఏం చేయాలని చెప్పి అనుకోవచ్చు. మీరు ఆవు పాలతో కడిగిన తర్వాత రోజు మీ తల కింద ఇలా పెట్టుకొని, మీరు కొంచెంసేపు మీ తల కింద పెట్టుకోండి, తర్వాత తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. మీ తల కింద పెట్టుకోండి రాత్రిపూట, తర్వాత పక్క రోజు దేవుడి దగ్గర పెట్టేసేయండి. ఇలా చేయండి. ఈ విధంగా చేసినందువల్ల మూన్ ఎలాగో మంచి పొజిషన్లో ఉన్నారు, శని కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అది కాకుండా మానసికంగా చాలా ప్రాస్పెరిటీ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పటి వరకు ఉన్న మీది ప్రాస్పెరిటీ వేరు. నేను ఇప్పటివరకు ఏం చేయలేదని చెప్పి అనుకున్న వాళ్ళకు కూడా అతి అద్భుతమైన సమయం. ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో, మకర రాశి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు కదండి. ఎందుకంటే చాలామందికి వీళ్ళకి మకర రాశి వాళ్ళు ఫ్రెండ్షిప్ బాగా చేస్తారండి. ఈ రాశి వాళ్ళకి మకర వృషభ రాశి వాళ్ళతో పాటు వీళ్ళు మీరు ఏదైనా కంపాటబిలిటీ ఏదన్నా నిర్ణయించుకోవాలనుకున్నా వాళ్ళతో పాటు మీరు నిర్ణయించుకోండి. కన్యా రాశి వాళ్ళు మకర రాశితోటి, వృషభ రాశితోటి, లేకపోతే వృషభ లగ్నం మకర లగ్నంతో మ్యారేజ్ చేసుకోవచ్చు. కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా 8వ తేదీన పుట్టిన వాళ్ళు 5వ నెంబర్ కానీ, 6వ నెంబర్ కానీ, 3వ నెంబర్ కానీ వీళ్ళతోటి మీరు కంపాటబిలిటీ వీళ్ళకి చూడండి. మీరు కావాలంటే
ఈ సంవత్సరం ఎవరిదైతే పెళ్ళిళ్ళు అవుతాయో వాళ్ళ పేర్లలో అందరిలో ఎక్కువగా CGLS ఉంటుంది. సి కానీ, జీ కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ వాళ్ళ పేర్లలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా 3వ నెంబర్ ఉంటుందండి చాలామందికి. అంటే ఇది అందరికి కాదు, చాలామందికి వర్తిస్తుంది. సో ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా కన్యా రాశి కాబట్టి ఈ మౌంట్ ఉంది కదా, ఇక్కడ ఒక 5వ నెంబర్ వేసుకొని ఇక్కడ కింద కూడా ఏదైతే ఇది ఉంది మనకి మణి కంకణం, ఇక్కడ కూడా ఒక 5వ నెంబర్ వేసుకోండి. గ్రీన్ కలర్ పెన్తో వేసుకోండి, రాసుకోండి. లక్ గురించి రాసుకోండి. ఇక్కడ మాత్రం లక్ అని రాసుకోండి, LUCK లక్. అది తర్వాత మీకు స్విచ్ వర్డ్ ఏంటంటే మనీ ఫ్లోస్ ఇంటూ మై లైఫ్ కంటిన్యూస్లీ. మనీ ఫ్లోస్ ఇంటూ మై లైఫ్ కంటిన్యూస్లీ. ఈ స్విచ్ వర్డ్ అంటే పొద్దున పూట 50 లేవంగానే 51 టైమ్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది, అద్భుతమైన లైఫ్ అండి. మీరు కూడా ఒక 2 ప్యారెట్స్ కానీ లవ్ బర్డ్స్ కానీ తీసుకొని రిలీజ్ చేసేసేయండి. చేసేటప్పుడు రిలీజ్ అనుకోండి. ఎందుకు చాలా ఏళ్ళ నుంచి స్ట్రక్ అయిపోయి ఉన్నారు, ఒక చోట మంచి చోట ఉద్యోగం లేదు, స్టెబిలిటీ లేదు ఉద్యోగంలో, హెల్త్లో స్టెబిలిటీ లేదు, డాక్టర్ దగ్గర చుట్టూ తిరిగి అలసిపోయారు, బ్యాక్ బోన్ ప్రాబ్లం చాలామందికి వచ్చింది చిన్న వయసు నుంచే, అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. అందరికీ చాలా ధన్యవాదాలండి.